వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజ్యం అని చెప్తుంటారు. రైతులకు చాలా వరకు ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్తూ ఏడాది కాలంలో రైతులు చాలా గొప్ప ఆవిష్కరణలు వాళ్ళకు చేపడ్డాయి. దీనివల్ల రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళకు రైతు భరోసా ఇస్తున్నాం. మరోపక్క చూసుకుంటే రైతులకు సన్నవడ్లకు ఏదైతే క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్తుంది. గతంలో కూడా ఇది రైతు పండుగ అని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరిపిన పరిస్థితి. దీని గురించి వాస్తవంగా నేరుగా రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తాత, ఏ ఊరు నుంచి వచ్చారు? కక్కులూరు నుంచి. సత్తునూరు నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు బంద్ ఏదైతుందో దానికంటే ఎక్కువ రైతు భరోసా ఇస్తామని చెప్పారు కదా, మరి ఇస్తున్నారా వాళ్ళు? ఇస్తలేరు సార్. ఇస్తలేరా? ఇస్తలేరు. ఎందుకు మరి? అప్పుడు కేసీఆర్ 5,000 ఇచ్చిండు, మేము అధికారంలోకి వచ్చినాక 7500 చేస్తామన్నారు, ఇప్పుడు 6,000 ఇస్తామని చెప్తున్నారు. అవును, మాకు ఇయ్యలే. నాకు 6 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది, పల్లెవు. అందుకు ఎంత ఉన్నది? ఎన్ని ఎకరాలు? 6 ఎకరాల 10 గుంటలు. ఇప్పటి వరకు వాళ్ళే. ఇప్పుడు రుణమాఫీలు అయినాయి కదా, రుణమాఫీ మీద అయిందా? అయిందా? ఎంత అయింది? ఎంత రుణమాఫీ అయింది? అయితే 90,000 నెయ్యి ఐటికి మిత్తి 5,000 ఆయన తీసుకున్నారు. మళ్ళా లోను 87,000 ఇచ్చారు. ఇక మళ్ళీ ఏమి ఇవ్వలే. ఇక అంతే. మిత్తి పైసలు ఎట్లా తీసుకుంటారు? 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు కదా. ఇవ్వలేదు సార్. అది మిత్తి తీసుకున్న లేడీస్ ఆడామే. అది మేము అగ్రికల్చర్ మేము గోడ కూర్చుంట పెద్ద మేనేజర్. ఇప్పుడు వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు కదా, వడ్లకు 500 బోనస్ ఇచ్చిరా? ఇయ్యలే. ఎందుకు మరి? కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తున్నది, రైతులకు మంచి చేస్తున్నాం అని చెప్తున్నది, రైతులు సంతోషంగా ఉన్నది అంటున్నారు. మరి రైతులు ఇచ్చిన వానికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? మాకైతే ఇయ్యలే. నాకు ఇయ్యలే. మంచి రైతులంతా సంతోషంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం మంచిగా అన్నోడే అన్నోడు లేడు. ఇప్పుడు కేసీఆర్ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, అప్పుడు మంచిగున్నారా రైతులు? ఇప్పుడు మంచిగున్నారు. మంచిగా ఇచ్చిండు రైతు బంధు, అది 5,000 అట్లా ఇచ్చిండు. రాలేదు కానీ ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారు మనుషులు. అప్పటంతా కొట్లాడి సస్తలేరు. ఇప్పుడు ఒక్కటి రుణమాఫీ రాలేదు, వస్తుందేమో. ఇప్పుడు మనుషులంతా యథార్థంగానే ఉన్నారు, కానీ రుణమాఫీ రాలేదు, వస్తుంది అంటున్నాడు. మరి ఇంకేది? ఇక మరి అయింది, నాకు కూడా అయింది. 1,20,000 ఉన్నది. 1,20,000 ఒకే దఫాలు అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మనకు రైతు బంధు, రైతు భరోసా రాలేవు, నిధులు లేవనేమో సీఎం గారు చెప్తున్నారు. ఓకే, అవి లేవేమో. కానీ ఇప్పుడు మా భూములు 4 ఎకరాలు ఉంది. అవి పంట ఏదో మామూలు వేసుకొని పండించుకుంటాము. ఆ భరోసా వస్తే అందులో పెట్టుకొని మాకు కొద్దిగా ఆసరా అవుతుండే. పిల్లలకు చదువుకున్నారు, డిగ్రీలు డిప్లొమా చేసారు, జాబులు లేవు. ఇక్కడ కంపెనీలు మోస్తూ కంపెనీలు ఉన్నాయి. నేను పోతే ఏమంటారు, నీ కేజీ బార్ అయిన దానికి వెళ్ళిపో, లోకల్ వద్దంటాడు. ఇక్కడ ఇన్ని కంపెనీలు పెట్టారు. నేను చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ను. పోతే నీకు వద్దు, ఆయనకి నిజం పో డ్యూటీ. ఎవరు చెప్పుడు ఒక పని బీఆర్ నుంచి ఎక్కడి నుంచో చేసుకొని వాళ్ళని పెట్టుకున్నాం. మేము అదే 12 గంటల డ్యూటీ మేము కూడా చేస్తాం కదా, 10 రూపాయలు తక్కువ చేసుకుంటాం కదా. మా పిల్లలు ఏడుకోవాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అక్కడ జాబులు లేక మొన్న ఏసీ జాబులు కొంతమంది పోయారు. ఇంకా చాలా మంది నాలంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏడాదిలో 2 లక్షల జాబులు వేస్తాం, నిరుద్యోగులు అందరినీ ఉద్యోగస్తులను చేస్తామని చేసారు కదా. అవి కొన్ని వేసారు, అవి కూడా ఎవరికి సరిపోలేదు. ఇక చేస్తామని వాళ్ళని హామీ ఇస్తున్నారు. హామీల వరకు వాళ్ళని నడుస్తుంది. ఇప్పుడు జరుగుడే ఉంది. కానీ కాకపోతే ఇప్పుడు నాకు వృద్ధాప్య పింఛన్ రాయమంటే 60 ఏళ్ళు లేవు. నాకు రాయారు, నాకు జాబ్ ఇవ్వరు. ఉన్న 4 ఎకరాలు చేసుకుంటే అది కొన్ని పోయింది, పోతుంది, ఉన్నది వస్తుంది. కాకపోతే భూములు అమ్ముడు మాత్రం బంద్ అయిందన్న ఒక్కటి. బాకీ కంపెనీలు ఉన్నాయి, ఏం లాభ ప్రయోజనం లేదు. మాకు ఎవరికి జాబులు లేవు, లోకల్ వాళ్ళకి జాబులు మాత్రం లేవన్నా. సస్యశ్యామలంగా ఉన్నారు, వాళ్ళకు సకాలంలో నీళ్లు కూడా అందజేస్తున్నాం అని అన్న. ఒకటి మా దగ్గర బోర్ వరకే ఆధారపడతారు. మా రంగారెడ్డి షాబాద్ మండలంలో కాళ్ళు బోర్లు వేసుకొని వాళ్ళ వరకే బతారు. కానీ అక్కడ ఎక్కడో నీళ్ళు వస్తాయి. మాకు వారదై 4 ఎకరాలు మేము పండించుకొని బతాం అనేది మాకు మాత్రం లేదు. పొద్దుమిక్తే పనికి పోవాలి, 100 రూపాయలు 400 ఇస్తారు. అది తెచ్చుకున్నాలి, మా పిల్ల బతికించుకున్నాలి, మేము బతకాలి, బట్ట దొరకాలి. ఇప్పుడు మరి మీకు నీళ్ళు వస్తలేవని చెప్తున్నారు. మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి దాన్ని తీసుకొని తెప్పించే ప్రయత్నం చేస్తలేడు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే అన్న చేస్తామని. కాళీ యాదవ్ ఫస్ట్ చేసిన ఆయన చేసిండు, 2 టర్ములు చేసిండు. మన వాళ్ళకి ఏం చేస్తారు, త్రిపులోని దివో ఎత్తేస్తున్నాడు. త్రిపులోని దివో ఇప్పటి వరకు ఎత్తేయలేదు. సరే ఇప్పుడు పట్టా చేస్తామన్నారు, అది రెగ్యులేషన్ చేస్తామంటున్నారు. అది చేసిరనుకో నాలంటి పుణ్యము. పట్టా 20-30 ఎకరాలకి వానికి రైతు భరోసా ఇస్తే వాటి ఇంకా డెవలప్ అవుతాడు. కానీ తక్కువ కాదు. నా అసలు బిజోనికి ఇస్తే, అదే గవర్నమెంట్ భూమి ల్యాండ్ కొనడానికి ఇస్తే ఎత్తులు వేసుకుంటాడు, నాట్లు వేసుకుంటాడు, అన్నీ వేసుకుంటాడు, 10 రూపాయలు మిగులుతాయి. అన్నీ ఉన్నోనికే పెడతామంటే వాడే డెవలప్ అవుతాడు. కానీ నేను కానుగా
నేను అంతనే ఉంటాను, తొక్కిన కొద్దిగా కిందికే పోతా కానీ పైకి మాత్రం రాను. ఎప్పుడు కానీ ఏ పరిస్థితిలో కానీ బీద వారికి సాయం ఏ ప్రభుత్వం చేసినా గంతనే ఉందన్న. ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన మోటో ఏంటంటే రైతు రాజ్యం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. ఒక్కటి వాళ్ళు చెప్తా ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడే కాదు, 1970 నుంచి నా జననము, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది, కొన్ని భూములు ఇచ్చారు, లాభ భూములు అవి కూడా లాక్కున్నారు. ఇప్పుడు చందనవెల్లి నుంచి ఇక్కడ వరకు భూములు మొత్తం పోయినాయి. సరే పోయినాయి, ఉన్న ఇంట్లో భూమి కుదురుకొని ఒక జాబ్ ఇస్తే, ఇంట్లో జాబ్ ఇస్తే వాడు బతాడు కదా, వాడు బతకడే, వాడిని రానేడా గేట్ అవతలకపోతే తూ కోనారే జాబే వాడకం అంటాడు. అరే అరే అన్న నువ్వు అట్లా మాట్లాడు, నాకు హిందీ వస్తుంది. మా ఎమ్మెల్యే అసలు ఎప్పుడు కనబడతాడు, ఎలక్షన్ అప్పుడు కనబడతాడు, లేకపోతే కనబడడు. కాలే అదే ఒక మాట మాట్లాడినారన్నా, మేము కలిసానికే మాట్లాడినారు. అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా అని చెప్పిండు కదా. చెప్పి ఏం చేసిండు, ఇప్పటి వరకు ముఖం లేదు. రమ్మను, నేను స్ట్రేట్గా మాట్లాడతా. ఆయన ఇంటికి వద్ద కూడా ఎవరో దొబ్బేమంటాడు, అంతా ఉండదు అన్న. ఇప్పుడు ఓట్లు అప్పుడే వస్తారు, తతిమ సార్ ఎవరు రారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడైనా అవసరం మాకు ఇట్లాంటి టైంలో కాలేదన్నా. డబ్బులు వేస్తే అందరూ వేస్తారన్నా, డబ్బులు ఇచ్చుకోము. 500 ఇస్తే నేను కూడా ఓటేసిన, అట్లా వేసి గెలిచిండ్రు. లేకపోతే ఎందుకు అసలు పలుకుబాటు ఉంటే గెలవం మనం. పలుకుబాటు ఏముంది, పోని ఒక టర్మ్ చేసి నువ్వు అయిపోయింది, 2వ టర్మ్ మనలోకి చూడాలరా అని చెప్పి ఆయనకు అభిలాష ఉండాలి. రాజకీయం అంటే జనంలోనే కలిసిపోయి ఎవరికి అవసరాలు ఏంటివి, ఇక్కడ నిలబడదాలు అక్కడ నేను రావు, కొన్ని బోల్లు ఇవ్వాలా, వాళ్ళు చేసుకొని బతకాలనేది ఓ ఉద్దేశం ఆయనకు కల్పితం. ఆయన హృదయంలో ఉంటే చేస్తాడు. త్రిపురం జీవోస్ ఎత్తేస్తాను ఏది మరి, ఉన్న భూమిని గుంజుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కంపెనీలన్నీ ఉంటాయి, నేను ఏం చేయాలి, పోయి కాలు మొక్కుతాను అన్న, నాకు 12 అవర్లు డ్యూటీ అయినా సరే నాకు ఇవ్వండి అన్న, ఓ 15,000 జీతం ఇవ్వండి చేస్తానంటే, దెంగయ్యకి వెళ్ళి గేట్ కాడికి ఓనేరు. ఇక్కడ ఎందుకు ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టారు, మీరు పని లేక పెట్టినారు. మా లోకల్లోకి జాబు లేకపోతే దుబాయ్కి వెళ్ళి, బొంబాయికి వెళ్ళి, యూపీకి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి, బీఆర్కి వెళ్ళి వాళ్ళని దొరుకుని పెట్టుకుంటే అయిపోతుందా? వాళ్ళు బతకనికన్నా మాకు లేదు, మేము చచ్చిపోవాల్సిందే మంది అయ్యి. మా పిల్లలు కూడా ఇక్కడ లేరు, ఆయన ఉంటే ఏం చేసుకొని బతకాలి. వాళ్ళు డిగ్రీ డిప్లొమా చేశారు, వాళ్ళకి జాబులు ఉండవు దీంట్లో. వెళ్ళేవారు పోండి. అదే 18 సంవత్సరాల నుండి 34, 35, 40 లాస్ట్. లేదు నేనేం చేస్తూ, నాకు వాషింగ్ అనేవే కనీసం అది ఊకనికే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల ప్రభుత్వం, ఏం లేదన్న, ఏనాడు ప్రజల ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం మాత్రం చేయలేదు, ఉన్న భూమి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. 1970 నుంచి అన్న ఒకటేనండి అన్న. ఇగో అన్న ఒక్కటి గమనించండి, నేను ఏం చెప్తున్నా, వీళ్ళు ఏం చెప్తున్నారు, అరే ఆ కుళ్ళలో చేపెడితే ఏం లేదు, ఈ కుళ్ళలో చేపెడితే ఏం లేదు. ఏ దాంట్లో ఉంది లేదు, నీకు అనవసరం. అప్పుదే వాళ్ళు తెచ్చినన్ని వాళ్ళ మీద ఎందుకు దొబ్బుతావు? నువ్వు కూడా తీసుకురా, అప్పు పరిస్థితి చేసినాడు, నువ్వు గొప్ప సీఎం అవుతావు. అప్పుడు నువ్వు చేయనప్పుడు, నువ్వు పబ్లిక్ చేయనప్పుడు నువ్వేమవుతావు, బ్యాడ్ సీఎం అవుతావు. మళ్ళీ ఒకసారి నీకు ఛాన్స్, నో ఛాన్స్. ఫస్ట్ ఎవరికైనా ఫస్ట్ సెకండ్ చూస్తారు. 10 ఏళ్ళు ఉండని, నేను 1,00,000 ఇంకా కొన్ని ఉండని, నీ చూసేది 1, 2 సెకండ్ జాబ్. మన ఎవరిని అన్న కాంగ్రెస్ ప్రభుత్వమా చేసేకాడ పథకాలు చేస్తున్నా. ఒకటేంది బస్ ఫ్రీ పెట్టే లేకుండే, మెయిన్ దాంట్లో పైసలు కొద్దిగా వస్తుండే. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, రిజిస్ట్రేషన్లు కూడా ఆపే లేకుండే. ధరణి ఇప్పుడు తీసేసారు కదా, భూమాత పెట్టారు కదా, కొన్ని భూములు అక్రమ భూములు బయటపడ్డాయి కదా, అవి పేదలకు ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చేసుకొని బతారు, బోర్ వేసుకుంటారు, ఏదో కష్టపడి బతారు. ఈయన పిల్లం నా పిల్లం కూలి పోయి చేత కాదు, నా మరుగులు లేవయి, నేనేం చేసుకుని బతాను, ఎందుకంటే రాయి నేర్చుకుంటా అన్న అయ్యిందన్న, లేకపోతే నా చేత నేను చేసుకొని బతా. ఆ విధంగా చేయాలి రాజకీయం అంటే. జాబులా ఎవరికి లేకపోయా, ఎస్సీ చేస్తాం మరి, అది లేకపోయా, రిజర్వేషన్ లేకపోయా, ఏవి లేకపోయా, ఏం చేసుకొని బతకాలి. లాస్ట్కి వస్తే మనం మంది తీసుకున్నాలే, తాగాలి, సావాలి. ఇదంతా ఇంకా 4 సంవత్సరాలకి, ఇంకో 5 సంవత్సరాలకి ఒకవేళ వీళ్ళు మేము బతికి బట్ట కడితే చూస్తుంది దాన్ని. చాలా పనులు వాళ్ళు చేసింది అన్న, బస్సు ఫ్రీ చేశారు, బస్సు ఫ్రీ చేశారు. ఒకటి లాసే వాళ్ళు 6,000 మహిళలకు మిగులుతున్నాయి కదా, మేము మిగులుతున్నాయి. ఒకటేనన్నా, అది ఉంటేనే ఇజ్జత్. ఇప్పుడు అది లేని ఇజ్జత్ ఏమి, నా పిల్లలు ఏం చేస్తుంది, నాకు ఫ్రీ అని చెప్పి శంషాబాద్ పోతుందా, పట్నం పోతుందా, ఇంకేడికి పోతుందా నాకు తెలియదు, పోయి వస్తుంది అంతే. కిరాయి పని అయితే నేను ఏకొస్తున్నా అంటే టికెట్ చూస్తా, నేను టికెట్ చూస్తా, ఏం దాకా అని టికెట్ చూస్తా, అరే ఇక్కడ ఏదో వేసినాను. ఇప్పుడు టికెట్ లేదు, నువ్వు ఏడుకనే నేను గమనిస్తాను. నేను అట్లాంటి పరిస్థితి చేసేది లేకుండే వాళ్ళు చేశారు. ఉచిత కరెంటు నడుస్తుందన్న.